హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ హోమ్లీ థాట్స్. రోజులాగే ఈరోజు మరికొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. అవి ఏంటో చూసేద్దాము. ఇక ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఆకుకూరల్ని ఎంత కడిగినా సరే మనకి ఒక విధమైన అనుమానం ఉంటుందన్నమాట. ఆ వాటర్తో పాటు ఆకుకూరని మనము కూరలో వేస్తే మట్టి కూడా వచ్చేస్తుంది అని చెప్పి, అందుకని ఆ అనుమానం లేకుండా మనం ఆకుకూరలను కడుగుతాం కదా. కడిగిన తర్వాత ఈ విధంగా తుల్లులు గిన్నెలో వేసేసి మనము ట్యాప్ కింద ఈ విధంగా బాగా ఆకుకూరని తిప్పుతూ కనుక కడిగామనుకోండి, మనకి ఎక్కడెక్కడైనా మట్టి ఉన్నా సరే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆ వాటర్ కూడా పూర్తిగా వడగట్టిన తర్వాత మనము ఆకుకూరల్లో అయితే వండుకోవచ్చు. ఒకవేళ ట్యాప్ లేదు అనుకోండి, మనము ఈ తుల్లుల గిన్నెలోనే ఒక చెంబుతో వాటర్ తీసుకొని దీని మీద పోసుకుంటూ ఆకుకూరని కడిగేసుకుంటే మనకి ఎటువంటి అనుమానం అయితే ఉండదన్నమాట. నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది ఆకుకూర మొత్తం కూడా. ఈ టిప్ అయితే మన డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి ప్రత్యేకంగా పిల్లలకి క్యారెట్ ఇచ్చి తినమంటే తినరు, తర్వాత జ్యూస్ చేయించినా తాగరు అనమాట. అలా కాకుండా మనం క్యారెట్ని తురిమేసుకున్న తర్వాత మనం డైలీ టిఫిన్స్ అయితే చేసుకుంటూ ఉంటాము. అలాంటి వాటిల్లో దీన్ని తురిమేసి బాగా అప్పుడు మనము వాటిల్లో కలిపేసి మనము పిల్లలకి ఇష్టమైన వాటిలో కలిపేసి కనుక మనము పెట్టామనుకోండి, వాళ్ళు ఇష్టంగానే తింటారనమాట. డైలీ మనం ఉదయాన్నే టిఫిన్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా, ఇడ్లీ కానీ దోశ కానీ. ఇక్కడ నేనైతే ఇడ్లీ పిండి మొత్తం ఈ విధంగా కలిపేసుకొని సాల్ట్ వేసి తర్వాత క్యారెట్ని తురిమేసుకొని దీన్ని కొంచెం అయితే ఆ ఇడ్లీ పిండిలో మొత్తం వేసేసి కలిపేసి ఇడ్లీ అయితే పెట్టుకుంటాను. అయితే దోశ పిండి అనుకోండి, దోశ మొత్తం పిండిలో కలపకుండా దోశ పోసిన తర్వాత దానిపైన మనము ఆనియన్స్ ఈ విధంగా క్యారెట్ చల్లేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిండిలో కనుక కలిపామనుకోండి, మనకి దోశ అనేది పల్చగా రాదు, తర్వాత తిరగదనమాట, అక్కడక్కడే ఉండిపోతుంది. అందుకని పైన అయితే వేసుకోవాలి దోశకైతే. ఇడ్లీకి అయితే మాత్రం ఈ విధంగా కలిపిన ఇబ్బంది లేదు అంటే ఫస్ట్ ఇడ్లీ పాత్రలో కొంచెం క్యారెట్ పెట్టేసుకొని కలర్ఫుల్గా కనిపించాలంటే క్యారెట్ పెట్టేసి తురుముని పెట్టేసి దాని మీద పిండిని కనుక వేసామనుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. తర్వాత తురిమింది ప్రతిరోజు ఈ విధంగా తురమాలనుకోండి, కొంచెం ఇబ్బంది అనమాట, టైం ఉండకపోవడం, తర్వాత ప్రతిసారి తురిమిన దాన్ని కడగడం, ఇదంతా లేకుండా ఒక 2-3 రోజులకు ఒకసారి తురిమేసుకొని మనము బాగా ఆరబెట్టేసుకోవాలన్నమాట, తేమ లేకుండా ఫ్యాన్ కింద. అప్పుడు ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వాడుకోవచ్చు. తర్వాత మనం సలాడ్స్ చేసుకుంటాం కదా, దాని మీద కూడా వేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే, మనం దోశ పెనాన్ని అయితే డైలీ కడగం కదా, కడిగితే దోశ అనేది సరిగా రాదు. అందుకనేసి అలాగా క్లాత్తో తుడిచేసి పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు ఒక్కసారైనా సరే దానికి పట్టిన జిడ్డు అంతా కూడా వదిలించేసేయాలి కదా. అందుకని దాన్ని ఫస్ట్ గ్యాస్ని ఆన్ చేసి మంట మీద ఈ విధంగా పెనాన్ని అయితే పెట్టాలి. అది వేడవుతూనే ఉంటుంది. మనము చెలాకుతో దాని మీద ఉన్న జిడ్డుగా మొండి మరకలాగా ఏర్పడి ఉంటుంది కదా మందంగా, దాన్ని అయితే ఈ విధంగా అనేస్తూ ఉండాలి. పెనము వేడెక్కితేనే ఇది మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది. లేదు గ్యాస్ మీద కాకుండా పక్కన పెట్టి అన్నాం అనుకోండి, అది గట్టిగా ఉంటుంది, రాదు. అందుకని మనం పెనం కాలకుండా ఒక చేత్తో క్లాత్తో పట్టుకొని పెనాన్ని ఇంకొక వైపు ఈ విధంగా అంటూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. స్టీల్ దానికన్నా కూడా ఇలా ఇనప చెలాకైతే నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా మొత్తం చేసిన తర్వాత చూసారు కదా ఎంత అయితే వస్తుందో. తర్వాత క్లాత్తో బాగా తుడిచేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర షాంపూ ఉంటుంది కదా, షాంపూని వేసి, ఇది కూడా కొంచెం వేడిగానే ఉండాలి, పెనం సిమ్లోనే ఉండాలి. షాంపూ వేసి దీని మీద మనము వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం ఇదే ప్రాసెస్లో నాన్ స్టిక్ ప్యాన్ని యూజ్ చేసామనుకోండి, దానికి మాత్రం ఇనుప గెరెట్ అయితే వాడకూడదు. అది చెక్కది ఉంటుంది కదా, దాన్ని అయితే వాడాలి. ఎందుకంటే గీతలు అయితే పడితే ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూజ్ చేయకూడదు కదా, అందుకనేసి. ఇక్కడ ఇది వచ్చేసి ఇనుపదే కాబట్టి నేను ఇనుప చెలాకనైతే వాడుతూ ఉన్నాను. ఈ విధంగా వేడి చేస్తూ ఉన్న పెనాన్ని ఈ విధంగా షాంపూ వేసి నీట్గా అంతా కూడా రుద్దేసేయాలి. అప్పుడు దానికి ఉన్న జిడ్డు మొత్తం కూడా నీట్గా పోతుంది.
తర్వాత నీటితో బాగా కడిగేసుకోవాలి. ఇంకా ఏదైనా ఉందనుకోండి ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్తో అయితే రుద్దేసుకోవాలి. చూసారు కదా, కడిగిన తర్వాత చాలా నీట్గా అయితే వచ్చింది. దీని మీద నేను చపాతీ తర్వాత దోశ రెండు దీని మీద చేసుకుంటాను. దోశకి నాన్ స్టిక్ కూడా ఉంది, కానీ దీని మీద కూడా చేసుకుంటూ ఉంటాను. తర్వాత నీట్గా కడిగేసిన తర్వాత మనం దోశ వేస్తే నీట్గా రావాలి, అతుక్కోకుండా రావాలి అంటే రేపు దోశ వేస్తామనుకోండి, ఇప్పుడు కడిగిన తర్వాత మనము నూనెని బాగా అప్లై చేసి అలా పెట్టేసేయాలన్నమాట. నూనెని అప్లై చేయకుండా డైరెక్ట్గా అప్పటికప్పుడు దోశ వేస్తే సరిగా అయితే రాదు. మన దగ్గర ఈ విధంగా ఎండిపోయిన నిమ్మకాయల్ని మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మనం అంట్లు తోమడానికి ఈ విధంగా లిక్విడ్ని అయితే వాడతాం కదా, ఆ లిక్విడ్లో మనం కొంచెం ఈ నిమ్మకాయని పిండేసామనుకోండి, మనకి నాన్ వెజ్ చేసిన అంట్లు ఉంటాయి కదా, అవి కనుక మనం కడిగితే అసలు ఎటువంటి స్మెల్ అయితే రావు, చాలా నీట్గా అయితే పోతుంది. ఒకవేళ నాన్ వెజ్ కాకపోయినా సరే మామూలు వాటినైనా క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్గా గిన్నెలు అనేవి స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే చేయాలి. మెయిన్గా నాన్ వెజ్ చేసినప్పుడు అయితే ఈ టిప్ ఇంకా బాగా యూజ్ అవుతుంది. మామూలుగా అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏముండదు. తర్వాత మనము రసం పొడి కానీ ధనియాల పొడి కానీ కొంచెం అయితే మిక్సీకి వేసి పెట్టుకుంటూ ఉంటాము. దాన్ని మనము ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. పెద్ద డబ్బాలు పెట్టడం కన్నా ఫ్రిడ్జ్లో ఈ విధంగా మనకి చిన్న ఈ బుజ్జిగా ఉన్న డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదా జామ్కి, వాటిని పడేయకుండా వీటిల్లో కనుక మనము ఈ విధంగా రసం పొడి కానీ లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ దీంట్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో స్పేస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత ఇవి లైట్ వెయిట్గా ఉండడం వల్ల మనకి కరెంటు కూడా ఎక్కువ కాలదు. ఈ విధంగా అయితే వీటిని ఇలా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్నైనా పడతాయి అన్నమాట ఇలాగా. ఇక నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మనకి ఇంట్లో కిచెన్లో మనము నైట్ టైము మామూలుగా ధూప్ స్టిక్ అయితే వెలిగించుకుంటారు చాలామంది. లేదు ఇంట్లో దేవుడి దగ్గర కానీ లేదు అంటే ప్రతి శుక్రవారం అట్లాగా హాల్లో అయినా వెలిగించుకుంటూ ఉంటాం కదా. ఇలా వెలిగించిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది కదా, దీన్ని మనము పడేయకుండా మనము స్క్రబ్బర్ మీద వేసి మనము దేవుడి దగ్గర వెలిగించినవి అనుకోండి, దేవుడి వస్తువులు తోముకోవచ్చు. లేదు ఇలా కిచెన్లో హాల్లో వెలిగించామనుకోండి, దీంతో మనము షింక్ని కనుక నీట్గా క్లీన్ చేసామనుకోండి మంచి షైనింగ్ అయితే వస్తుంది. మెయిన్గా స్టీల్ది అయితే ఇంకా బాగా వస్తుంది అన్నమాట. అదండి ఇవాల్టి టిప్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.